ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు ఏందంటే డీమాన్ పవన్‌ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే తను టాస్క్ ఆడి లాస్ట్ కెప్టెన్సీ ఆడిన విధానం చూస్తే తనకి పెయిన్ అయితే ఉంది. బట్ స్టిల్ లాస్ట్ వరకైతే ఆడాడు. అంటే ఆల్మోస్ట్ ఏందంటే గెలిచే వరకు వచ్చాడు. బట్ లాస్ట్ అయితే ఉండలేకపోయాడు. అది లాస్ట్ అయితే మనం డిస్కస్ చేసుకుందాము. వెల్కమ్ టు ది ఏకే రివ్యూస్ ఛానల్ గైస్. ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే వచ్చి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు. స్టార్టింగ్‌లో కెప్టెన్సీ కంటెస్టెంట్స్ ఆరుగురు కదా! ఆరుగురిలో నుంచి ఏంటంటే ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి లాస్ట్ టాస్క్‌కి. అలాగేందంటే బిగ్ బాస్ వచ్చి ఎవరైతే కెప్టెన్ రేస్‌లో లేరో వాళ్ళ చేతిలో పెడతారు. అంటే వాళ్ళకి ఒక్క ఛాన్సే ఉంది. ఆ డ్యాగర్ కెప్టెన్సీ కంటెండర్స్‌కి ఇచ్చేదానికి. అలాగేందంటే వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. ఎవరు భరణి గారు, తనుజ అండ్ సుమన్. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటే వాళ్ళ చాయిసెస్ ఉంటాయి. వాళ్ళు ఇనీషియల్‌గా అనుకుంది ఏందంటే అక్కడ లాస్ట్ 2లో ఉండాల్సింది కళ్యాణ్ అండ్ ఇంకొకరొచ్చి దివ్య. అంటే కళ్యాణ్ ఎందుకంటే తనూజకి వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి కళ్యాణ్ ఉండాలనుకుంటుంది. వాళ్ళ చాయిస్ ఇచ్చారు. ఇక్కడ బర్నీ, సుమన్ చాయిస్ ఏందంటే దివ్య ఉండాలని. అట్లాగేందంటే వాళ్ళిద్దరూ చూజ్ చేసుకుంటారు. అందుకని ఇక్కడ మెయిన్‌గా గేమ్ చేంజ్ చేసింది ఎవరంటే తనూజ. అదెందుకంటే పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. ఫస్ట్ ఏందంటే సుమన్ గారు వెళ్తే అంటే బర్నీ గాని అండ్ అలాగే ఎవరు తనుజ. వీళ్ళిద్దరైతే ఎఫర్ట్స్ అయితే పెట్టరు. కొంచెం చిన్నగానే వెళ్తారు. సుమన్ వెళ్ళి ఫస్ట్ డ్యాగర్ తీసుకొని రీతూకిస్తాడు. సో, రీతు వచ్చి సంజనాని రిమూవ్ చేస్తుంది. ఎందుకంటే కారణం అయితే చెప్తుంది రీతు. మీ వల్ల హౌస్ హార్మోనీ డిస్టర్బ్ అవుతుంది. ప్రతి ఒక్కరిని మీరు ప్రతి ఒక్కరిని సంజన వచ్చి ఏందంటే పర్సనల్‌గా టార్గెట్ చేస్తుంది. ఆ రీజన్ చెప్పి తీసేస్తుంది. తర్వాత వచ్చి ఏందంటే అట్లాగా సుమన్ ఏందంటే ఇక మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉండదు డాగర్ ఇచ్చేదానికి. తర్వాత వచ్చి భరణి. తర్వాత వచ్చి భరణి తీసుకుంటాడు. సో, తర్వాత తర్వాత భరణి డాగర్ తీసుకొని డీమన్ పవన్‌కిస్తాడు. ఇక్కడ ఒక మాట చెప్తాడు. నువ్వు ఏదైతే అంటున్నావో నాకు గేమ్ సరిగ్గా ఛాన్స్ రావట్లేదని. ఆ రీజన్ చెప్పి భరణి వచ్చి డాగర్‌ని తీసుకొని డీమన్ పవన్‌కిస్తాడు. ఇక్కడ డీమన్ పవన్ వచ్చి ఏందంటే ఎమాన్యుయల్‌ని రిమూవ్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు. ఆ రీజన్ చెప్పి తీసేస్తారు. ఇక్కడ ఏందంటే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే జరుగుతుంది. డీమన్ పవన్‌కి అండ్ అలాగే ఎమాన్యుయల్‌కి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక సిట్యుయేషన్ ఏదైతే ఎక్కువ అయిపోయిందో అగ్రెషన్‌కి వెళ్ళిపోతారో ఎమాన్యుయల్ అనేది ఏందంటే పాయింట్స్ అనేది లూజ్ అయిపోతాడు. అది ఎగ్జాక్ట్‌గా కనిపించింది. ముందు కూడా అట్లాగే కనిపించింది. తర్వాత ఏందంటే వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు. ఏందంటే వాళ్ళు రీతుని రిమూవ్ చేయాలని. ఒక చిన్న లాజిక్ అసలకి ఎవరైనా కానీ ఏందంటే తనుజ అక్కడ ఉండేది. తనకి డాగర్ ఛాన్స్ ఇంకా రాలేదు. అండ్ తను ఏమనుకుంటుందంటే తను రీతుని సేవ్ చేయాలనుకుంటుంది. అది ఒక చిన్న కామన్ సెన్స్ అది. కానీ వాళ్ళు ఏం చెప్తారు ఎమాన్యుయల్, భరణి వీళ్ళందరూ సంజన వచ్చి అది వచ్చి దివ్యకిచ్చి దివ్య వచ్చి రీతుని తీసేస్తుందని. బట్ నీకు గేమ్ చేంజింగ్ అని చెప్పాను కదా తనుజ. తనుజ తీసుకొని ఆ డాగర్‌ని రీతుకిస్తుంది. రీతు వచ్చి ఏందంటే అది దివ్యని తీసేస్తుంది. ఇదే ఒక తనుజ వచ్చి మాస్టర్ ప్లాన్. తర్వాత వచ్చి రీతు అయితే చెప్తుంది. ఏందంటే నేను స్ట్రాంగ్ కంటెండర్స్‌తో ఆడాలి. అంటే కళ్యాణ్ అండ్ పవన్. వీళ్ళతో నేను ఆడి కెప్టెన్సీ గెలవాలని చెప్పి దివ్య అనేది తీసేస్తుంది. ఇక్కడ ఏందంటే రీతు ఎప్పుడైతే దివ్యాని తీసేస్తుందో అప్పుడే తనుజాకి అండ్ దివ్యకి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. ఏందంటే ఒక చిన్న లాజిక్ ఏందంటే తనుజ వచ్చి రీతుని సేవ్ చేయాలనుకుంటది. భరణి గారు వీళ్ళందరూ ఏందంటే వాళ్ళు దివ్యని సేవ్ చేయాలనుకుంటారు. ఎవరి ప్రయారిటీ వాళ్ళది కాబట్టి ఆడ ఆడిన విధానం అయితే తప్పు లేదు. అది చెప్తుంది. ఇప్పుడు ఏందంటే తనుజ అయితే చెప్తుంది. ఇప్పుడు డీమన్ పవన్‌కి ఇచ్చినా కానీ, రీతుకి ఇచ్చినా కానీ వాళ్ళెవరంటే నిన్నే తీసేస్తారు అని చెప్పింది. అప్పుడు కళ్యాణ్‌కి ఇవ్వచ్చు కదా! అని దివ్య చెప్పింది. కళ్యాణ్ అయితే ఎవరిని తీస్తారో నాకు చెప్పలేదు. అందుకని నేను ఇవ్వలేదని చెప్పింది. ఇక్కడ చెప్పుకుంటే ఎవరి పాయింట్ వాళ్ళు కరెక్టే. ఎందుకంటే ఎవరు ఫేవరెట్‌ని వాళ్ళు సేవ్ చేసుకోవాలనుకుంటారు. దాంట్లో అయితే తప్పైతే లేదు. తర్వాత వచ్చి ఏందంటే ఆ సంజన అయితే తీసుకుంటుంది. లాస్ట్ ముగ్గురు ఉన్నారు కదా! ఒకటి వచ్చి రీతు, కళ్యాణ్, డీమాన్. ఇక్కడ ఏందంటే సంజన వచ్చి కళ్యాణ్‌కి ఇస్తుంది. ఎందుకంటే డీమాన్ వచ్చి రీతుని తీయలేడు కాబట్టి. అందుకని కళ్యాణ్ ఆలోచించి ఏందంటే నీకు టాస్క్ అంటే నాకు కెప్టెన్సీ ఆడేదానికి ఛాన్స్ రావట్లేదు నువ్వు అంటున్నావు కదా! లాస్ట్ 7 వీక్ నుంచి.
సో, అందుకని నీకు ఛాన్స్ ఇస్తున్నాను. సో, అని చెప్పి రీతుని తీసేస్తాడు. సో, రీతు అయితే ఆర్గ్యూ చేయదు. ఎందుకంటే అక్కడ ఉండేది తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పవన్ కాబట్టి. సో, తర్వాతైతే లాస్ట్ టాస్క్ అయితే ఉంటుంది కెప్టెన్సీ టాస్క్. సో, లాస్ట్ వీక్ బిగ్ బాస్ లాస్ట్ కెప్టెన్సీ టాస్క్. సో, దీనికి ఫైనల్‌గా సెలెక్ట్ అయింది కళ్యాణ్ అండ్ ధీమాన్. సో, బిగ్ బాస్ అయితే చెప్తారు. సో, ముందుగా సంచలక్ సెలెక్ట్ చేసుకొని, సో, వాళ్ళిద్దరు ఆలోచించుకొని తనూజాకి ఇస్తారు ఛాన్స్. సో సో, ఈ టాస్క్ అయితే చాలామంది అనుకుంటారు చూస్తే సింపుల్ కానీ, బట్ చాలా డిఫికల్ట్ ఈ టాస్క్ అయితే. సో, ఎందుకంటే ఆడైతే వాళ్ళు ఒక రోడ్‌లాగా అంటే గుంతలు గుంతలుగా ఉంటాయి. సో, వాళ్ళు దాంట్లో ఇసుక అండ్ కంకర మోసుకొని వచ్చి ఆ గుంతలు పూడ్చి దానిపైన రోడ్‌లాగా ఉంటది. ఒక అట్టపెట్టెల దాన్ని సో, దాన్ని వచ్చి వాళ్ళు దానిపైన పూడ్చి సో, దానిపైన వచ్చి స్టిక్కర్ అతికించాలి. సో, ఇక్కడేంటంటే వాళ్ళకి బరువు మోసేదానికి ఇక్కడ చాలా టైం అయిపోతుంది వాళ్ళకి. అండ్ పెయిన్ కూడా అయితే బ్యాక్ పెయిన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో, అదైతే పవన్ అయితే డీమ్ సో, డీమన్ పవన్ అయితే స్టార్టింగ్‌లోనే ఆ పెయిన్ అయితే ఫీల్ అయిపోయాడు. కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత. బట్ దాన్ని కవర్ చేసారు అవి గుచ్చుకుంటున్నాయని. సో, అలాగేందంటే యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే ఇక్కడ తనకి బాగా పెయిన్ రాకుండా ఉంటే ఖచ్చితంగా డీమన్ పవన్ అయితే ఖచ్చితంగా ఫస్టే ఫినిష్ చేసేవాడు. బట్ అప్పుడు పెయిన్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మధ్యలో అతను బ్రేక్ తీసుకుంటున్నాడో, కింద పడుకుంటున్నాడో. సో, ఇక్కడ చెప్పాలంటే ఈ టాస్క్‌లో అందరూ వచ్చి ఏందంటే ఒక రీతు తప్ప సో, మిగతా అందరూ వచ్చి కళ్యాణ్‌కి సపోర్ట్ చేశారు. బట్ రీతు ఒకటే ఏందంటే డీమన్‌కి సపోర్ట్ చేసింది. సో, తర్వాత ఇది ఆల్మోస్ట్ బాగలేకపోయినా కానీ లాస్ట్ ప్లాస్టర్ వేయాల్సింది ఒకదానికుంటే కళ్యాణ్ ఇంకా అక్కడ పక్కనొచ్చి లాస్ట్‌ది ఆ టేప్ వేసేది ఇంకా అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నాడు. ఆ లాస్ట్ ఒకటి రోడ్డుతొచ్చి. బట్ ఇక్కడ డీమన్ అయితే టోటల్‌గా ఇంకా నా వల్ల కాలేదని చెప్పి కంప్లీట్‌గా ఫ్లాట్ అయితే అయిపోయాడు. అది అదే రోడ్డు పైన. సో, అట్లాగా కళ్యాణ్ అయితే దాన్ని కంప్లీట్ టేప్ వేసేసి సో, ఫినిష్ అయితే చేశారు. సో, ఫినిష్ చేసి ఆ జెండానైతే లేపకుండా అది కూర్చున్నాడు. సో, అక్కడైతే